నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ అయితే బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నా డైలీ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు అయితే యాక్చువల్గా ఇంట్లో వంట గ్యాస్ అనమాట అయిపోయిందనమాట. ఈ రోజు మార్నింగ్ కాదు, నిన్న నైటే అయిపోయింది. ఇంకా నైటే తెచ్చి పెట్టుకోవడం వల్ల నిజంగా చాలా సేఫ్టీ అయింది. గ్యాస్ అయిపోతే మనం ఏం వంటలు కానీ టిఫిన్స్ కానీ ఏం చేసుకోలేము కదా. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు మా బావకు రెస్ట్ ఉందన్నమాట. డ్యూటీ అయితే ఏం లేదు. ఎట్లుంటుందంటే మా బావ డ్యూటీ ముందు రోజు బాగా హార్డ్ వర్క్ చేశారనుకో, నెక్స్ట్ డే అయితే కంపల్సరీ రెస్ట్ ఇస్తారనమాట. ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా ఖచ్చితంగా రావాలి, ఎమర్జెన్సీ వర్క్ ఉంటే ఒక 2-3 మెంబర్స్ని అలా అయితే తీసుకుంటారు. మిగతా వాళ్ళందరికైతే కంపల్సరీగా రెస్ట్ ఇస్తారనమాట. మా బావ చేసేది చాలా హార్డ్ వర్క్ కదా, ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ డే అయితే రెస్ట్ ఇస్తారనమాట. ఎవరైనా సరే ఎవరు చేసే పని వాళ్ళు గొప్ప అనుకుంటారు కదా, నాకు కూడా అట్లనే అనమాట. మా బావ చేసే వర్క్ నాకైతే చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగానే హార్డ్ వర్క్ చేస్తాడు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏం జాబ్ చేయట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి మా బావ చేసే వర్క్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆయన హార్డ్ వర్క్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నా ఒపీనియన్, ఒకరు చేసే పని వాళ్ళకి గొప్పగానే అనిపిస్తుంది కదా, ఒకరి పని ఇంకొకరు తెలియదు అన్నట్టు. నేనైతే హౌస్ వైఫ్ని తక్కువ చేసి మాట్లాడలేదు. అంటే మనకుండే పని మనకే ఉంటుంది. ఇంకా జాబ్ చేసే వాళ్ళకన్నా ఇంకా 6 అవర్స్ ఇట్లా 8 అవర్స్ అని చెప్పేసి షెడ్యూల్ ఉంటుంది కదా, టైం షెడ్యూల్. కానీ మనకు అంటే హౌస్ వైఫ్స్కి అట్లా కాదు కదా, ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ వర్క్ అనేది ఖచ్చితంగానే ఉంటుంది కదా. ఇంకా ఈరోజు వచ్చి మా బావకైతే ఆఫ్ ఉందని చెప్పినా కదా, డ్యూటీ రెస్ట్ ఇచ్చారని చెప్పినా కదా. కానీ మా పిల్లలకు అంటే మా హైడ్రో ఒకతే స్కూల్కి వెళ్తుంది, మా కన్నయ్య అయితే ఇంటి దగ్గరనే ఉంటున్నాడు. కానీ మా ఆడపడుచు వాళ్ళు వచ్చారని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కొడుకు ఆయన కూడా స్కూల్కి వెళ్తాడనమాట. ఇక్కడ నుంచి స్కూల్కి పంపిస్తుంది. ఇంకా స్కూల్కి డుమ్మా కొట్టి పీస్తే ఇంకా స్టడీ మొత్తం మర్చిపోతాడు అని చెప్పేసి ఇక్కడ నుంచి స్కూల్కి పంపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. గ్యాస్ లేకుంటే నిజంగా చాలా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నా. రైస్ కుక్కర్ అయితే ఉంది, అందులో ఒక దాంట్లో పాలు కాగబెట్టుకోవచ్చు, ఇంకొక దాంట్లో రైస్ కూడా వండుకోవచ్చు. కానీ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నేనైతే ముందు రోజు నిన్న దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇంకా రైస్ కుక్కర్లో అయితే దోశ వేసుకోలేను కదా. నేను నైటే గ్యాస్ తీసుకొని రావడం నిజంగా చాలా సేఫ్టీ అనిపించింది అనమాట. మా బాబాకి డ్యూటీ లేకుండా పిల్లలకైతే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా ఫాస్ట్గా బయట పనులన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నా కదా, చాలా అంటే చాలా సైలెంట్గా చేసుకుంటా అనమాట నేను నా మార్నింగ్ రొటీన్ అంతా. ఇంకెందుకంటే నా పూజ అయిపోయేంత వరకు నా పిల్లలు అయితే లేవద్దు అని అనుకుంటాను నేను ఎప్పుడైనా సరే. ఇంకా వాళ్ళు లేచి అనుకో వాళ్ళ మీదనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎటు వెళ్తుర్రు, ఇంకా బయటికి వెళ్తున్నారా, ఇంకా నీళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, మా ఇంటి ముందు అయితే చాలా మేము మట్టిలో చెట్లు పెట్టుకున్నాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళి మట్టి బార పోస్తారా అని చెప్పేసి చాలా టెన్షన్ ఉంటుంది నాకు. అందుకే కొంచెం ఎర్లీగానే లేచి పనులన్నీ మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకుందాం అనుకోండి. పూజ కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు రిలాక్స్గా పిల్లలను చూసుకుంటూ వంట చేసుకోవచ్చు, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చాలా అంటే చాలా సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెంట్గా అయితే ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటా. ఇంకా పిల్లలైతే ఇంతవరకు అయితే లేవలేదన్నమాట. 6:40 అట్లా అవుతుంది, 7కి దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, 7:30 7:40కి అట్లా ఇద్దరైతే వెళ్తారు. మా ఆయన్స్ అయితే ప్రైవేట్ స్కూల్, ప్రెసిడెన్సీ హై స్కూల్. ఇంకా తను అయితే 7:30 సరికల్లా వాళ్ళ స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. మా హైడ్రా కూడా 7:30కే స్టార్ట్ అవుతుంది. కానీ మా హైడ్రా 8 కల్లా స్కూల్కి అయితే వెళ్తుంది. పిల్లలైతే నా పూజ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా అయితే లేచిరు. వాళ్ళు లేచేసరికి నేనైతే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వంట కూడా కంప్లీట్ చేసిన అనమాట. వాళ్ళ కోసం అయితే దోశ వేస్తున్నా. ఫస్ట్ మా హైడ్రా లేవగానే ఫస్ట్ పాలు అడుగుతుంది అనమాట. తను ఫ్రెష్ చేయించిన తర్వాత ఈ మధ్య అయితే హార్లిక్స్ అయితే వేసి ఇస్తున్నా మా హైడ్రాకు. హైడ్రా ఒక్కతే పాలు తాగిందనమాట. ఇంకా దోశ పెడతా అంటే అస్సలు వద్దన్నది. ఇంకా ఈ దోశ వచ్చేసి మా ఆయాంషి కోసం అనమాట, అంటే మా ఆడపడుచు వాళ్ళ కొడుకు కోసము. తనైతే పాలు తాగడు, అందుకే తన కోసం దోశ వేసి ఇచ్చిన. ఇంకా వాళ్ళ మమ్మీ పక్క నుండి తినిపించుతుంది. మా ఆయాంష్కి అయితే పక్క నుంచి మా అక్క తినిపించుకుంటూ ఇంకా అవన్నీ నేర్పిస్తుంది అనమాట. ఆల్ఫాబెట్స్, ఇంకా 1 2 3లు, ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్ నేమ్స్ ఇవన్నీ అయితే నేర్పిస్తుంది. ఇంకా మా ఆయన్స్తో పాటు మా హైడ్రా కూడా బుక్స్ అన్నీ ఓపెన్ చేసుకొని అలా చూస్తుంది అనమాట. మా హైడ్రాకి అయితే ఎగ్జామ్స్ ఏం లేవు, నాకు తెలిసి అయితే ఎగ్జామ్స్ ఏం పెట్టట్లేదు. కానీ మా ఆయన్స్ వాళ్ళ స్కూల్లో మాత్రం ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అనమాట. తను నర్సరీ స్టాండర్డ్. మా ఆయన్స్ స్కూల్ వచ్చేసి ప్రెసిడెన్సీ హై స్కూల్ అనమాట. మా విలేజ్లోనే ఉంటుంది. చాలా బ్రాంచెస్ ఉంటాయి, మీకు తెలిసి ఉండొచ్చు. ఇంకా ఆ స్కూల్లో అయితే చిన్నపిల్లలకు ఇప్పటి నుంచే ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయినాయి. అందుకే ఇంటి దగ్గర కొంచెం నేర్పించి మరి
పంపిస్తుంది అనమాట మా ఆడపడుచు. ఎగ్జామ్స్ అనగానే నిజంగా ఎవరికైనా భయం అనిపిస్తుంది కదా, ఇంకా అందులోనే చిన్న పిల్లగాడు కదా, అందుకనే 1కి 2 సార్లు చెప్పి మరీ పంపిస్తుంది. ఇలా చెప్పడం వల్ల ఇంకా బాగా రాస్తాడు, అట్లనే ఇంకొంచెం ధైర్యం కూడా. హైదన్ అయితే గవర్నమెంట్ స్కూల్లోనే వేసినామని చెప్పినా కదా, అంటే వేసినామని కాదు, ఇంకా జాయిన్ అయితే చేయలేదు, అంటే ఇంటి దగ్గరనే ఉంటుంది కదా ఊళ్ళోనే అని చెప్పేసి అక్కడికే పంపిస్తున్నాము. మా బావ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే పంపిస్తే మంచి స్కూల్లోనే పంపించాలి, మంచి స్కూల్లోనే చదివించాలి అన్న మైండ్ సెట్లో ఉంటాడు అనమాట మా బావ. అంటే ఉంటాయి కదా ఇంట్లో మంచి మంచి స్కూల్స్, న్యూ డైమెన్షన్ స్కూల్ ఇక్కడ బీబీనగర్ దగ్గర ఉంటుంది, ఇంకా ఓపెన్ బిర్లా స్కూల్ కూడా ఉందంట. ఇంకా అక్కడ వేద్దాం అని చెప్పేసి ఆలోచనలు అయితే ఎక్కడికో వెళ్ళిపోతాయి మా బావయ్య. కానీ నేనేమంటా అంటే అట్లా కాకుండా మన బడ్జెట్లో తక్కువ ఫీజు ఉన్న స్కూల్లో, అంటే ఫ్యాకల్టీ మంచిగా ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది కదా, మన హైదరాబాద్ అవుతుంది, దాని తగ్గట్టు ఇంకా ఇంగ్లీష్ కూడా మంచిగా చెప్పే స్కూల్లో జాయిన్ చేద్దామన్న ఒపీనియన్లో నేను ఉంటా. కానీ మా బావ అట్లా కాదనమాట, ఆయన ఆలోచనలే వేరే రకంగా ఉంటాయి. చదివిస్తే మంచి స్కూల్లోనే చదివించాలి అని అంటాడు ఎప్పుడు. ఇంకా చూడాలి ఎట్లయితుందో ఏమో. ఇక ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టడీ అయితే బాగానే చెప్తారు, కానీ ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్గా రాదు అని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా నేనే తెలుగు మీడియంలో చదువుకొని ఎన్ని తిప్పలు పడ్డానో నాకు తెలుసు, నా బిడ్డ కూడా అట్లా రావద్దు అని చెప్పేసి నా చిన్న ప్రయత్నం అనమాట. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇంకా మీరు చెప్పండి, గవర్నమెంట్ స్కూల్ బెస్టా ప్రైవేట్ స్కూల్ బెస్టా? ఇంకా ఈరోజు అయితే టైం అయితే చూస్తుండగానే అట్లా గడిచిపోయింది అబ్బా. మా ఆడపడుచులు ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా చాలా రోజులకు గడిచినాం కదా, అవన్నీ కబుర్లు చెప్పుకుంటూ అట్లా కూర్చున్నాము. పిల్లలు వచ్చే టైం అయింది కదా, మేమైతే 11:30 12కి అట్లా పెట్టుకున్నాం అనుకుంటాం. అక్క ఉగాదికి రాలేదు కదా, శ్రీరామనవమి రోజు వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ డే రోజు మేమైతే భక్షాలు అయితే చేసుకున్నాము. 1 కేజీ పిండి అయితే మా అత్తమ్మ మార్నింగే తడిపి పెట్టింది. ఇంకా మీరే చేసుకోండి, మీ ఇద్దరు వదిన మర్దలు మీరే చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా మేమే చేస్తున్నాము. మా ఆడపడుచు చాలా బాగా చేస్తుంది అనమాట భక్షాలు, తనే చేసింది. ఇంకా నేనైతే నెయ్యి వేసుకుంటూ నేను కాల్చిన. నేనైతే నా వీడియోస్లో చెప్పినా కదా భక్షాలు ఎట్లా చేస్తారో, బొబ్బట్లు ఎట్లా చేస్తారని చెప్పేసి, నేనైతే ఇప్పుడు కూడా అట్లనే ప్రాసెస్లో మా ఆడపడుచు చేసింది. తనైతే అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్గా చేసింది అనమాట. మేమైతే కేజీ పిండికి కేజీ పప్పు ఇంకా కేజీ బెల్లం అయితే వాడినాము. అట్లా క్వాంటిటీ కూడా సేమ్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్వీట్ కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేనైతే శారీ కవర్స్ అయితే యూజ్ చేసిన, శారీకి కవర్స్ వస్తాయి కదా, వాటిని పెట్టి అయితే మేమైతే భక్షాలు చేసుకున్నాము. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల పప్పు అయితే మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా వస్తాయి అనమాట భక్షాలు. ఉగాది రోజు భక్షాలు చేసుకునే వాళ్ళు శ్రీరామనవమి రోజు కూడా భక్షాలు చేసుకుంటారని మా మమ్మీ చెప్పేది. ఇంకా ఆ రోజు అయితే మాకు హడావిడి వల్ల మేము చేసుకోలేదు, కానీ ఈ రోజు అయితే చేసుకున్నాము. ఇంకా ఈ భక్షాలు అయితే మా ఆడపడుచు ఇష్టంగా తింటుంది కాబట్టి ఈ రోజు అయితే భక్షాలు చేసుకున్నాం. దాంట్లో చేస్తే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి 2 శారీస్ కవర్స్ కట్ చేసి 2 అయితే చేసినాం. నేను కాల్చడం మా అక్క చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. భక్షాలు కూడా చాలా అయినాయి, కేజీ పిండి కదా చాలా అయినాయి. పిల్లలు రాకముందుకి ఒక హాఫ్ అన్ అవర్లో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మా పిల్లలు వస్తారని చెప్పేసి మొత్తం అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాం. 12:15కి మా ఆయనకి అయితే స్కూల్ అయిపోతుంది, అంటే అక్కడ లంచ్ ఏమి ఉండదు కదా. మా హైడ్రాక్ ఏమో 12:30 12:40కి అట్లా వస్తుంది, ఎందుకంటే మా హైడ్రాక్ లంచ్ చేసి వస్తుంది కదా, కొంచెం లేట్ అవుతుంది అనమాట. వాళ్ళిద్దరిని మా మామయ్య అయితే వెళ్ళి తీసుకొని వచ్చిండు, ఫుల్ హ్యాపీతో వస్తారు అనమాట. అక్క పిల్లలు వస్తారు, అయితే మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు అనమాట, మంచిగా అనిపిస్తుంది. హైడ్రా అయితే స్కూల్ నుంచి రాగానే అమ్మ నాకు ఏం చేసినావా అని వచ్చుడు అడుగుతుంది అనమాట. ఇక మా హైడ్రాకి అట్లా అలవాటు అయిపోయింది. మా ఆయన అయితే అట్లా ఏం కాదు. ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదా, పిల్లలతో ఇల్లు మొత్తం ఇట్లా అల్లరితో నిండిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.